ప్రారంభమయ్యాయా? సుజాత్ గారు ప్లీజ్ అండి. రమేష్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చిన ప్రతిసారి కూటమి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా స్కామ్ అని చెప్తూ ప్రజల్లోకి వెళ్లి బల ప్రదర్శన చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని కూటమి అంటుంది. దానికి మీ సమాధానం ఏంటండి? చందు గారు, మీకు ప్యానల్లో ఉన్న సభ్యులకు అలాగే ప్రైమ్ నైన్ ప్రేక్షకులందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు నుంచి వచ్చి రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడుతున్న వీళ్ళ నాయకులు 2019-24 మధ్య ఎక్కడ ఉన్నారో చెప్పాలి. ఒకళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు కూడా ప్రతిరోజు హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ రాజకీయాలు చేసి మళ్ళీ సాయంత్రం ఫ్లైట్లకు హైదరాబాద్ వెళ్ళేవాళ్ళు. వీళ్ళు ఈ రోజున దాన్ని ఏదో అంటారు చూడండి, ఏదో సామెత మళ్ళీ చెప్తే బాగోదు, ఆ రకంగా ఇటువంటి మాటలు మాట్లాడటం వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళకే అర్థమవుతుంది. ఎందుకంటే ఈ రోజున కరోనా టైంలో 2 సంవత్సరాల పాటు కరోనా వచ్చి రాష్ట్రం అతలాకుతలం అయిపోతే కరోనా టైంలో కనీసం ఈ రాష్ట్ర మొహం చూడని నాయకులు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు. చంద్రబాబు నాయుడు గారు అయితే జూమ్ మీటింగ్లు, ఎక్కడ రాష్ట్రంలోకి వస్తే ఆయన కరోనా ఎక్కడొచ్చి అక్కడ ఇబ్బంది పడతాను అని చెప్పి జూమ్ మీటింగులు పెట్టుకుని ఆయన పార్టీని నడుపుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. వీళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని విజిటింగ్ పొలిటీషియన్, అసలు ఆ మాట మాట్లాడిన సత్యకుమార్ గారు ఈ రాష్ట్రంలో గత 5 ఏళ్లలో ఎన్ని రోజులు ఈ రాష్ట్రంలో రాజకీయం చేశారు అనేది వేళ్ల మీద లెక్క పెట్టొచ్చు. మహా అయితే నాకు తెలిసి ఒక 20-25 రోజులు ఈ రాష్ట్రంలో ఉండుంటాడు ఆయన. ఎప్పుడూ కూడా సత్యకుమార్ అనే వ్యక్తి బీజేపీ పార్టీ తరఫున పక్క రాష్ట్రాల్లో రాజకీయం చేయడం నేను చూశాను తప్ప మన రాష్ట్రంలో రాజకీయాలు చేయడం అనేది నేను ఎప్పుడూ చూడలేదు. అలాగే ఆయన మాట్లాడుతూ చాలా మాట్లాడారు నిన్న. రాజకీయాలు విజిటింగ్ పొలిటీషియన్, డ్రామా, కొత్త డ్రామాకు తెరలైపోయారు, అసత్య ప్రచారాలు చేస్తున్నారు, ఈ రకంగా ఆయన మాట్లాడారు. అసలు ఈ రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏంటంటే, ఈ బీజేపీ పార్టీ ఎప్పుడూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఒక సీటు కూడా గెలవలేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఉంది. తెలుగుదేశం పార్టీ అండలేకపోతే ఈ రోజున ఆయన ఎమ్మెల్యే కాడు ధర్మవరంలో, మంత్రి కూడా కాలేడు. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసిన ఈ పార్టీకి వచ్చిన ఓట్ల శాతం 0.83%. అటువంటి అంత తక్కువ ఓట్ల శాతం ఉన్న ఆ పార్టీకి చెందిన నాయకుడు 3 సార్లు ఎమ్మెల్యే, ఒకసారి ప్రతిపక్ష నాయకుడు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎంపీగా పనిచేసిన జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అతని అజ్ఞానానికి నిదర్శనం. విజిటింగ్ పొలిటీషియన్ అని ఈ రకంగా విమర్శించడం సత్యకుమార్ గారి అజ్ఞానానికి నిదర్శనం. ఇంకా ఆయన మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకుంటున్నారు, అభివృద్ధిని అడ్డుకోవడానికి ఇటువంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని చెప్పి ఆయన చెప్తున్నారు. 99 పైసలకే ఎకరాలు కార్పొరేట్లకు దోచిపెట్టడం అభివృద్ధి అనేది సత్యకుమార్ గారి ఉద్దేశం అయి ఉంటుంది. అలాగే ఈ రాష్ట్రంలో మనందరికీ తెలుసు 2.66 లక్షల కోట్ల రూపాయల అప్పు 18 నెలల్లో చేయడం అభివృద్ధి అని సత్యకుమార్ గారు చెబుతున్నట్లున్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇసుక, మట్టి, గ్రావెల్ దోచుకోవడం అనేది సత్యకుమార్ గారి దృష్టిలో అభివృద్ధి అనుకుంటా. అలాగే గడప గడపకు మద్యాన్ని సప్లై చేయడం సత్యకుమార్ గారి దృష్టిలో అభివృద్ధి అనుకుంటా. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలకు కానీ లేదా సచివాలయ వ్యవస్థలు ఇటువంటి వాటికి పేర్లు మార్చడం అనేది ఆయన దృష్టిలో అభివృద్ధి అనుకుంటా. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా భూములు కబ్జా చేయడం సత్యకుమార్ గారి దృష్టిలో అభివృద్ధి. ఈ రకంగా ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పరిపాలనలో రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తూ ఆ పరిపాలనలో భాగస్వామి అయిన బీజేపీ పార్టీ మంత్రిగా ఉన్న సత్యకుమార్ గారు నిజాలు మాట్లాడకుండా ఎక్కడికక్కడ అబద్ధాలు మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అలాగే ఆయన గతంలో కూడా అసలు ముందు ఆయన ఆరోగ్య శాఖ పరిస్థితి ఎలాగుందో ఆయన చెప్పమనండి. ఈ 18 నెలల పరిపాలనలో ఆయన ఆరోగ్య శాఖలో తెచ్చిన మార్పులు ఏంటి? ఎక్కడో దాకా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికోలని ఎలుకలు కొరికిని తెలుసా చందు గారు మీకు? ఏలూరు ప్రభుత్వ హాస్పిటల్లో మెడికోల్ని ఎలుకలు కొరికితే అది పరిస్థితి మెడికల్ కాలేజీల్లో విద్యార్థుల పరిస్థితి. మరి ఈ రకంగా అలాగే చాలా చోట్ల ప్రభుత్వ హాస్పిటల్లో ఇప్పుడు ఆవిడే చెప్తున్నారు. రమేష్ గారు అంతా ఓకే, నేనేమంటున్నానంటే కూటమి ప్రభుత్వంలో ఎవరైనా తప్పిదం చేస్తే
అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించవచ్చు కదా, ఇలా ప్రతిసారి బయటకు వచ్చి బల ప్రదర్శన చేస్తూ ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్ అని చెప్పి ఏదైతే చెప్తున్నారో అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కావచ్చు, ఎవరైతే విద్యార్థులు ఉంటారో ఇందులో ఉన్న వాళ్ళని అరెస్ట్ చేస్తామని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? అదేవిధంగా ఒక సీఎం స్థాయి వ్యక్తిని ఆయన్ని తోలుమందం అని సంబోధించడం ఎంతవరకు కరెక్ట్? రాజకీయంగా విమర్శలు చేసుకోవచ్చు, కానీ అది పర్సనల్గా వెళ్తూ లేదా వాళ్ళని వీళ్ళని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ ఒక మాజీ సీఎం? చంద్రబాబు నాయుడు గారు మేము అన్ని పథకాలు చేసేసాం, ఆ పథకాలు ఎవరన్నా చేయలేదు అంటే అసలు నాలుక కోస్తా అని చెప్పి దాన్ని మళ్ళీ అంటే బాగోదేమో అని చెప్పి నాలుక మందం అనడం అనేది కరెక్ట్ అంటారా చందు గారు? నాలుక మందం అనేది కరెక్ట్ అంటారా? ఆయన నాలుక మందం అనొచ్చు చంద్రబాబు నాయుడు గారు, దాన్ని మీరు ఎక్కడా క్వశ్చన్ చేయరు. జగన్మోహన్ రెడ్డి గారు తోలుమందం అన్నదాన్ని క్వశ్చన్ చేస్తున్నారు. తోలుమందం అని ఎందుకన్నారు? చంద్రబాబు నాయుడు గారికి ఎంత మనం ఎన్నిసార్లు విజ్ఞప్తులు చేసినా సరే ఆయన మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయడానికే ముందుకు వస్తున్నారు తప్ప ఆయన ప్రభుత్వ ఇదిలో నడపడానికి సిద్ధంగా లేరు అనే దాని విషయం మీద తోలుమందం ఆయనకి తోలుమందంగా ఉందని చెప్పి మాట్లాడటం జరిగింది. అది ఆయన తప్పుడు పదమా? ఆయన నాలుగు మందం అంటే అనేది కరెక్ట్ అని అంటారా మరి? అలాగే మీరు ఇంకోటి కూడా అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నించవచ్చు కదా అంటారు. అసలు బయట ఇంత పోరాటం చేస్తూ ఇన్ని ఉద్యమాలు చేస్తుంటేనే చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా కూడా స్పందించిన దాఖలాలు లేవు. నేను పీపీపీ ఈ విధానంలోనే వెళ్తాను, నా ఇష్టం, ఈ రాష్ట్రానికి నేను ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు ఉంటానని చెప్పి ఆ విధానంలో ఆయన ముందుకు వెళుతున్నప్పుడు ఇంకా ఆయన అసెంబ్లీకి వెళ్ళి ప్రశ్నిస్తే ఏంటి, బయట ప్రశ్నిస్తే ఏంటి? ఎక్కడ ప్రశ్నించినా పేద ప్రజలకు న్యాయం చేయాలనుకునే ఉద్దేశం కనుక చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఖచ్చితంగా ఈ ప్రైవేటీకరణ పక్కన పెడతారు, పేద ప్రజలకు న్యాయం చేస్తారు. ఇప్పుడు సుజాత గారు మాట్లాడుతూ ప్రజలు ఎక్కడా కనిపించలేదంట ఈ కోటి సంతకాల కార్యక్రమంలో. మరి ఆవిడ ఈ మధ్యన పసుపు కళ్ళజోడు కూడా పెట్టుకున్నారు కాబట్టి ఆవిడ ప్రజలు ఎక్కడా కనిపించలేదు. ఎందుకంటే ఆవిడ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో భాగం పంచుకుంటున్నారు, అధికారం పంచుకుంటున్నారు. మీరు రండి నాతోటి, నేను నా కాన్స్టిట్యున్సీలో మేము పెట్టించిన సంతకాలన్నిటిలో అవన్నీ కూడా ఎక్సెల్ షీట్ చేసాం. ప్రతి ఒక్కరు మీకు కావాలంటే ఎక్సెల్ షీట్ పంపిస్తా, ఫోన్ చేసుకుని మీరు సంతకం పెట్టారా లేదా అంటేనే సత్యకుమార్ గారు చేసిన వ్యాఖ్యలే అంటే ఈ కోటి సంతకాల నేపథ్యంలో కూడా గుండెపోటుని గొడ్డలిపోటుగా చిత్రీకరించిన వీళ్ళకి కోటి సంతకాల విషయం అంత అదేమీ స్కామ్ చేయడం పెద్ద విషయం కాదన్నట్టుగా కూడా మాట్లాడారు. ఆ లోపల ఎన్ని ఖాళీ పేజీలు ఉన్నాయో అవన్నీ సంతకాలు అనుకోవడం మన భ్రమ అన్నట్టుగా కూడా ఏదో వ్యాఖ్యలు చేశారు. దానికి అంటే సత్యకుమార్ గారికి గతంలో అలాంటి అనుభవాలన్నీ ఉండుంటాయండి. ఎందుకంటే ఆయన కూడా అలాగే పనిచేసి ఈ రాష్ట్ర మంత్రి అయి ఉంటాడు. ఎందుకంటే ఇలా దొంగ సంతకాలు పెట్టడం, దొంగ గొడ్డల పోట్లు వేయించామని అబద్ధాలు చెప్పుకోవడం, ఇవన్నీ సత్యకుమార్ గారికి అలవాటు అయి ఉంటది. అలవాటులో భాగంగా ఆయన చేసే పని ఆయన చెప్పుకుని ఉంటారు. క్లియర్ గా నిన్న సిబిఐ కోర్టు కూడా చెప్పడం జరిగింది, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ భారతి రెడ్డి గారి ఈ కేసు విషయంలో ఎటువంటి సంబంధం లేదు, వాళ్ళని విచారణ చేయవలసిన అవసరం లేదని చెప్పి సిబిఐ కోర్టు చెప్పినా సరే మాటికి వీళ్ళు ప్రజల మెదడులో విషం నింపడం కోసం అవే మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలవాటు ఉన్న సత్యకుమార్ గారికి ఆ గొడ్డల పోట్లు వేయడం, దొంగ సంతకాలు పెట్టడం అలవాటు కాబట్టి ఆయన ఆ విధంగా చెప్పుండొచ్చు. ఇంకా సుజాత గారు మాట్లాడుతూ ఆవిడే చెప్పారు ప్రభుత్వ ఆసుపత్రులను మెయింటైన్ చేయడం చాలా కష్టం అంట. కొడాల నాని గారును వంశీ గారు ఎక్కడికి వెళ్ళి చూపించుకుంటున్నారు. అమ్మా, నీకు నాకు కొడాల నాని గారికి చందు గారికి విజయ్ గారికి డబ్బులు ఉండొచ్చు, మనం వెళ్ళి చూపించుకోవచ్చు. కానీ అతి పవర్టీలో పేదవారిగా ఉన్న వ్యక్తులు ఎవరో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి చూపించుకునే పరిస్థితి ఈ రాష్ట్రంలో లేదు. వాళ్ళ గురించి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, వాళ్ళ గురించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కొడాల నాని గారి కోసమో చంద్రబాబు నాయుడు గారి కోసమో పోరాటం చేయట్లా. అర్థమైందా? ఏం మాట్లాడుతున్నాం అనేది చూసుకొని మాట్లాడుతున్నాం. మీరు వేరే హాస్పిటల్స్ కి ఎందుకు రిప్రజెంట్ చేశారు? చెన్నై ఎందుకు పంపించారు, బెంగళూరు ఎందుకు పంపించారు, హైదరాబాద్ ఎందుకు పంపించారు? కొన్ని సేవలు అక్కడ జరగట్లేదనే కదా ఇప్పుడు అవన్నీ ప్రభుత్వ ఇప్పుడు కొత్త హాస్పిటల్స్ ఎక్విప్మెంట్ తోటి అన్ని రకాల సౌకర్యాలు, అన్ని రకాల వ్యాధులకి చికిత్స అందించడానికే కదా ఇప్పుడు ప్రభుత్వ హాస్పిటల్ డెవలప్ చేస్తుంది, అప్గ్రేడ్ చేస్తున్నది ప్రభుత్వం.
రమేష్ గారు ఇందాక 7 మెడికల్ కాలేజీలకు సంబంధించి ఒక్కొక్క కాలేజ్కి 500 కోట్లు తీసుకున్నా 3,000